నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకర. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హయాంలో 5 మెడికల్ కాలేజీలు నిర్మించారు. వాటికి సంబంధించి అంటే పీజీకి సంబంధించి ఈరోజు కాలేజ్ ఫీజుని డిక్లేర్ చేశారు. ఈ డిక్లేర్ చేస్తున్న విషయంలో సాక్షి వాళ్ళు ఒక ఆర్టికల్ రాసుకొచ్చారు. పీజీ విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు నాయుడు, పీజీ సీట్ 29 లక్షలు. ఇది వాళ్ళు చెప్తున్నది. వాస్తవం ఏంటి అంటే ఈ జీవో తీసుకొచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆ జీవోని బేస్ చేసుకుని పీపీపీ మోడ్లో ఈ రోజులు ఫీజు అనేది డిక్లేర్ చేయడం జరిగింది. మరి ఇది సాక్షి మర్చిపోయిందా, లేదంటే దీన్ని దాచి ఒక విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందా? అండ్ హైలైట్ ఏంటి అంటే గవర్నమెంట్ కాలేజెస్లో ఇలా కేటగిరీస్ అంటే కోటాలు అనేది ఇదే మొదటిసారి చూస్తుంది. అసలు సాక్షి ఏం చెప్పాలనుకుంటుంది, ఎందుకు ఇంతటి ఈ పీజీ విషయాల్లో విష ప్రచారం చేస్తుంది అనేది తెలుసుకుందాం. ముందు మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. నమస్తే సార్. నమస్కారం సార్. ప్రైవేట్ కాలేజెస్లో కేటగిరీస్ అనేవి ఇప్పటివరకు ఎవరు చూడలేదు. అంటే కోట సీట్ల కోట అమ్ముకోవడం కానీ కొనుక్కోవడం కానీ ఇలాంటివి ఏవి ఉండవు, కానీ మొదటిసారి చూస్తున్నాం. ఇదొక హైలైట్. అయితే ఇంకొకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చిన జీవోని బేస్ చేసుకొని ఈరోజు పీపీపీ మోడ్లో ఫీజులు అనేవి పీజీకి సంబంధించి డిక్లేర్ చేస్తే దాని మీద ఎందుకు విష ప్రచారం చేస్తుంది సాక్షి? అసలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన జీవో ఏంటి, అందులో ఏముంది అనేది చెప్పడం మానేసి పీజీ విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తున్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఏంటి, దీని గురించి కాస్త క్లియర్గా చెప్పండి. సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థులైన జగన్మోహన్ రెడ్డి గారి చేత దాడికి గురయ్యే, అంటే ఆయనకు ఒక సోషల్ మీడియా ఉంది, ఆయనకు ఒక సొంత మీడియా ఉంది, ఆయన పెంచి పోషిస్తున్న కిరాయి మీడియాలు ఉన్నాయి. వాటిల్లో ఆయన సాక్షి పత్రిక ద్వారా రాసే వార్తల్లో నిజమెంత అని చెప్పని చెప్పాలనుకున్నప్పుడు ప్రెస్ మీట్లో చాలా సందర్భాల్లో సాక్షి గురించి ప్రస్తావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి మీడియా గురించి ప్రస్తావిస్తే ఏం చెప్తారు అని అంటే, ఆ రోజు వారం, ఆ రోజు డేట్ తప్ప సాక్షిలో రాసే అన్ని అబద్ధాలేనని చెప్పని చెప్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చిన్నాన్న దారుణ హత్యకు గురైతే దాన్ని నారాసుర రక్త చరిత్ర అని చెప్పని చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించడం, ఆయన గొడ్డలతో నరకబడి చంపబడితే వాళ్ళ మీడియాలో అది హార్ట్ అటాక్తో మరణం అని చెప్పని ప్రసారం చేయటం, అలాగే ఆయనకి గులకరాయి తగిలిందో ఏం తగిలి ఇక్కడ దూక్కుపోయిందో తెలియదు, కానీ మరుసటి రోజు సాక్షిలో మాత్రం మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పని బ్యాన్ రాయటం. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవడో పిల్లవాడంట, తర్వాత అరెస్ట్ చేశారు కదా వాడిని, సతీష్ అనే పిల్లవాడిని, వాడు మైనర్ బాలుడు, వాడంట రాయి తీసుకొని కొట్టితే ఆ రాయి ఆయనకి ఇక్కడ తగిలి, అది వెళ్ళి వెల్లంపల్లి శ్రీనివాస్కి ఇక్కడ తగిలి, ఆ తర్వాత రాయి ఎడిపోయిందో కనపడలేదంట. అంటే ఆ పిల్లాడు ఒక ఇంతలో, ఇప్పుడు ఇంత రాయి కన్నా ఎక్కువ రాయి అయితే ఇక్కడ పగిలేపోద్ది దూరం నుంచి బలంగా కొడితే. కాబట్టి ఇక్కడ జస్ట్ అట ఒక చిన్న ర్యాష్ లాగా వచ్చింది అని అంటే అదేదో చిన్న రాయి ఆ పిల్లాడే ఇసిరాడని అనుకుందాం. దానికి ఆయన ఒక ఇంత పెద్ద పట్టి, ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ ఈ కంటికి ఇంత పెద్ద పట్టి, కను శుక్లం తీయించుకున్న వాళ్ళకి మళ్ళీ డ్రామాలు రక్తి కట్టించారు. అంటే ఆ సాక్షిలో రాసే వార్తల గురించి చెప్తున్నాను నేను. వాస్తవికత ఎంత ఉంటుంది అనేది మనకి ఎన్నో సందర్భాల్లో సాక్షి తన అంచనాలకు తానే చెరిపేసుకుంటూ వెళ్ళింది. వీళ్ళు ఈసారన్నా నిజం రాస్తారేమోలే అనుకుంటే, పిచ్చోళ్ళరా మీ అభిప్రాయం తప్పు, మేము ఎప్పుడు నిజాలు రాయం, మేము అబద్ధాలని నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తామని చెప్పని ఇవాళ సాక్షిలో ఒక కథనం రాశారు. చంద్రబాబు విద్యార్థులకు వెన్నుపోటు పొడిచాడు, పీజీ మెడికల్ సీట్లను 29 లక్షలకు అమ్ముకుంటున్నాడు అని చెప్పని. సహజంగా ఆ మెయిన్ పేపర్లో ఉన్న వార్త వరకు చూసిన వాళ్ళు ఇంత దుర్మార్గం ఏంటి, చంద్రబాబుకి ఇంత డబ్బు కక్కుర్తి ఏంటి, చంద్రబాబు ఇట్లా అమ్ముకోవటం ఏంటనే అనుకోవాలి అనేది వాళ్ళ అభిప్రాయం. కానీ దాని అసలు సిసలు నిజం ఏంటి అనేది దాంట్లో కొంచెం లోతుగా కనుక పరిశీలిస్తే మనకి చాలా విస్తుగోల్పే వాస్తవాలు వెల్లడవుతాయి. ఒకటి, ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మెడికల్ కాలేజీలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో నడపాలి అని ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నారు.
వాళ్ళేం సస్పెషన్లకి ఏం ఆస్కారం ఇవ్వాల, మా ఈ ప్రభుత్వ కళాశాల అని చెప్పని వాళ్ళు చెప్పలా. అవును. ప్రభుత్వ ఆధ్వర్యంలో కాదు, ప్రైవేటు ప్రభుత్వం కలిపి నిర్వహణ చేయాలనుకుంటున్నాము అని చెప్పారు. ఇందులో సగం సీట్లు కన్వీనర్ కోటాలో పబ్లిక్ అందుబాటులో ఉంటాయి, మిగిలిన సగం ప్రైవేటు వ్యక్తులు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ పెట్టుబడితో ఈ కాలేజీల నిర్మాణం, ఈ హాస్పిటల్ నిర్వహణ జరుగుతుంది కాబట్టి వాళ్ళు మేనేజ్మెంట్ కోటా అండ్ ఎన్ఆర్ఐ కోటాకి సీట్లు కేటాయింపు చేసుకోవచ్చు అనేది ప్రభుత్వం తీసుకున్న ఒక పాలసీ డెసిషన్. కాబట్టి వాళ్ళ పీజీ సీట్లలో 50% కన్వీనర్ కోటా 30,000 ఫీజు డిసైడ్ చేశారు. దానికి సంవత్సరానికి 30,000 కట్టలేని స్థితిలో ఏ పీజీ విద్యార్థి లేడు వాళ్ళ. ఈ రిమైనింగ్ 50% మేనేజ్మెంట్ కోటా అండ్ కన్వీనర్ ఎన్ఆర్ఐ కోటా. 35% మేనేజ్మెంట్ కోటాకి 9 లక్షల ఫీజు నిర్ణయించారు. రిమైనింగ్ 15% అంటే 50 + 35 85% వెళ్ళిపోయినాయి. 30,000 9 లక్షలతో 15% మాత్రమే 29 లక్షలు డిసైడ్ చేశారు. ఈ 85% గురించి అసలు అతను ఎక్కడ మాట్లాడాలా. ఈ 15% ఎన్ఆర్ఐ కోటా 29 లక్షలు డిసైడ్ చేసిన దాన్ని హైలైట్ చేసి చంద్రబాబు మొత్తం సీట్లు 29 లక్షలకు అమ్మేసుకుంటున్నాడు అనే అభిప్రాయం వచ్చే విధంగా వాళ్ళ సాక్షి మెయిన్ పేపర్లో కథనం రాశారు. అంటే ఇంతవరకే చదివేవాడు చంద్రబాబు మీద ఒక నెగిటివిటీ పెంచుకోవాలి అని చెప్పని. ఇక్కడ అసలు ఇంకొంచెం మూలాల్లోకి వెళ్దాం. ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ప్రతిపాదించబడ్డాయి. అలా ప్రతిపాదించిన రోజు అతను ప్రభుత్వ కళాశాలలుగా వాటిని ప్రారంభించాడు. ఇవాళ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లేదు పూర్తి ప్రైవేట్ మెడికల్ కాలేజీలో మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటాలు వాళ్ళు ఇచ్చారంటే సరే అర్థం చేసుకుందాం. ఈయన ప్రభుత్వ ఆధ్వర్యంలో మొదలుపెట్టాడు. ప్రభుత్వ కళాశాలల్లో 2023 జూలై 19 ఒక జీవో విడుదలైంది. ఎవరు ఆ రోజు ముఖ్యమంత్రి? 2023 జూలై 19. 2024 జూన్ 4 దాకా ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి పరిపాలించాడు. జూన్ 12 చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టింది. దీనికి సంవత్సరం ముందు 2023 జూలై 19 ఆ రోజు వచ్చిన జీవో ప్రకారం ఏంటి అంటే 50% కన్వీనర్ కోటా, దానికి కన్వీనర్ కోటా ఫీజు, 35% మేనేజ్మెంట్ కోటా, దానికి 12 లక్షలు ఫీజు, 15% ఎన్ఆర్ఐ కోటా, దానికి 35 లక్షల ఫీజు అని పీజీ సీట్లకు కాదు ఎంబీబీఎస్ సీట్లకి ఆ ఫీజు డిసైడ్ చేశాడు ఆయన. ఎంబీబీఎస్ కన్నా మరి పీజీ నెక్స్ట్ లెవెల్ కదా. ఎంబీబీఎస్ సీట్లకే మేనేజ్మెంట్ కోటా. అసలు ప్రభుత్వ కళాశాలలో మేనేజ్మెంట్ కోటా ఎన్ఆర్ఐ కోటా ఏంటి? గవర్నమెంట్ కాలేజ్ అంటే పూర్తి కన్వీనర్ కోటాలోనే ఉండాలి. వాళ్ళ గుంటూరు మెడికల్ కాలేజ్ ఉంది, అది పూర్తి కన్వీనర్ కోటా. దాంట్లో మేనేజ్మెంట్ కోటా ఉండదు, ఎన్ఆర్ఐ కోటా ఉండదు. నువ్వు కూడా ప్రభుత్వ కళాశాల కడుతున్నా అన్నావు, అందులో ఉండే సీట్లు ఎన్నుంటే అన్ని కన్వీనర్ కోటాలోనే ఉండాలి. కానీ నువ్వు కడుతున్న ప్రభుత్వ కళాశాలల్లో 50% కన్వీనర్ కోటా, మిగిలిన 50%లో 35% మేనేజ్మెంట్ కోటా, 15% ఎన్ఆర్ఐ కోటా అని చెప్పని ఆ జీవో తెచ్చిన మతలబ్ ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటూ 50% మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కోటాకి ఇచ్చాడంటే సరే అర్థం చేసుకుందాం. నువ్వు నేను ప్రభుత్వ కళాశాలలు అంటున్నావు కదా, ప్రభుత్వ కళాశాలలో ఈ జీవో ఎందుకు తెచ్చావు? పైగా ఎంబీబీఎస్ కి 12 లక్షలు 35 లక్షల ఫీజు నువ్వు డిసైడ్ చేసావు. వీళ్ళు వాళ్ళ పీజీకి 9 లక్షలు 29 లక్షలు పెట్టారు. నువ్వు 35 లక్షలు నువ్వు జీవో ఇస్తేనేమో అది పేద జన ఉద్ధరణ కోసమా, విద్యార్థులకి మేలా? ఇవాళ వీళ్ళు ప్రైవేట్ పార్ట్నర్షిప్ తో నిర్మాణం చేస్తూ ఆ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కాలేజీలో 15%కి 29 లక్షలు వీళ్ళు చెప్తేనేమో ఇది విద్యార్థులకు వెన్నుపోట. ఏంటి డబల్ డోల్కి స్టేట్మెంట్లు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి? అంటే సాక్షిలో ఏది రాసినా నువ్వు ఏది చెప్పినా దాన్నే నమ్ముతారులే, దాన్నే ప్రజలు విశ్వాసంలోకి తీసుకొని
2019కి ముందు ఎలా అయితే నువ్వు ఈ నంది అంటే నంది, పంది అంటే పంది అని చెప్పి నమ్మిన ప్రజలు నీకు 2019లో అధికారం కట్టబెట్టారో, రేపు 29 నాటికి కూడా నేను ఈ అబద్ధాలతోటే ఇలానే ప్రచారం చేస్తా, ఈ అబద్ధాలతోటే ప్రజలు మళ్ళీ నాకు చేరువ చేసుకుంటా అని చెప్పనే భ్రమల్లో, భ్రాంతిలో నువ్వు బతుకుతున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. మొట్టమొదటి ఆ భ్రమల నుంచి, భ్రాంతి నుంచి బయటికి రా. వాటి నుంచి బయటకు వచ్చి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేస్తే ప్రజల పరిగణలోకి తీసుకుంటారు. అంతే తప్ప నువ్వు తీసుకొచ్చిన జీవో, నువ్వు అమలు చేసిన పాలసీ, ఇవాళ తర్వాత వచ్చిన ప్రభుత్వం వాళ్ళు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లో కూడా అదే పాలసీని వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే దానికి కూడా కోడిగుడ్డు మీద ఏకలు పీకినట్టుగా, మోకాలకి బొడిగుండికి ముడేసినట్టుగా ఈ విధమైన విమర్శలు చేస్తే ఇవి ప్రజలు ఎల్లకాలం పరిగణలోకి తీసుకోరు. ఎందుకంటే ప్రజలకు ఎంతటి రాజకీయ చైతన్యం ఉంది అనేది 2024 మే 13 వాళ్ళు ప్రదర్శించారు. అయినా సరే ప్రజల రాజకీయ చైతన్యాన్ని తక్కువగా అంచనా వేసుకొని నువ్వే ఈ విధమైన పిల్లి మొగ్గలు, కుప్పిగంతులు వేస్తున్నావు. మరొకసారి ఇంకొక 2024 నాటి జూన్ 4 నాటి అనుభవమే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండు. థ్యాంక్ యూ సో మచ్ సార్.